వెల్కమ్ టు ప్రైస్ యాక్షన్ ఛానల్. సో ఈరోజు మనం ఒక కాన్సెప్ట్ అనేది డిస్కస్ చేసుకుందాం. అయితే ఫ్రెండ్స్, రీసెంట్గా ఒక ఇంట్రెస్టింగ్ సంఘటన అనేది చూసాం. డెల్ కేర్కి కస్టమర్ కేర్కి కాల్ చేయడం జరిగింది. ఒక లేడీ, నా ల్యాప్టాప్ స్క్రీన్ ఏమి రావట్లేదు, బ్లాక్ స్క్రీన్ వస్తుందని చెప్తే వాళ్ళు ఏం చేశారంటే టెక్ సపోర్ట్ ఆన్లైన్లో చెప్తుంటారు కదా, మీరు ప్రస్తుతం F1 బటన్ ప్రెస్ చేయండి, దాని తర్వాత F11 ప్రెస్ చేయండి, ఈ విధంగా అడుగుతూ ఉన్నారన్నమాట. ఆమె ప్రెస్ చేస్తూ ఉంది. మీకు స్క్రీన్ మీద ఏమైనా కనిపిస్తుందా అంటే ఏమీ కనిపించట్లేదు. సరే, దాని తర్వాత మొత్తం కూడా ఎస్కేప్ బటన్ కొట్టి మళ్ళీ డిలీట్, కంట్రోల్, ఆల్ట్ ఇవన్నీ ఒకసారి ప్రెస్ చేయండి అని అడిగితే ఎగైన్ అలాగే చేసిందనమాట. చేసిన తర్వాత కూడా మళ్ళీ కస్టమర్ కేర్ వాళ్ళు మీకు ఏమైనా కనిపిస్తుందా స్క్రీన్ మీద అంటే ఏమీ కనిపించట్లేదు అన్నారు. ఫైనల్గా ఏంటంటే డౌట్ వచ్చి, మీరు ఇంతకీ పవర్ ఆన్ చేశారా అంటే అది మీరు చెప్పలేదు కదా. సో అలాగే ఫ్రెండ్స్, మనకి ఒక మెషిన్ ఏదైనా రన్ అవ్వడానికి పవర్ అనేది ఎంత ఇంపార్టెంటో, అలాగే ఒక స్టాక్ని సెలెక్ట్ చేసుకోవటం కూడా అంతే ఇంపార్టెంట్. చూస్తే మనకి దాదాపుగా 7,400 కంపెనీస్ అనేది లిస్ట్ అయి ఉన్నాయి. మనకి NSE కావచ్చు, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ కావచ్చు, ఇది అప్రాక్సిమేట్గా. దాంట్లో మనం ఒకటో రెండో లేకపోతే మేబీ ఒక 10 కంపెనీస్ అనేది తీసుకుంటాం. ఎందుకు? మంచి ప్రాఫిటబుల్ ఐడియాస్ అనుకోండి, ట్రేడింగ్ అనుకోండి, జనరేట్ చేసుకోవడానికి, ఈవెన్ ఇన్వెస్ట్మెంట్ అయినా. అలా 7,400 స్టాక్స్లో మనం మంచి స్టాక్ని సెలెక్ట్ చేసుకోవాలంటే డెఫినెట్గా ఏంటంటే ఒక పద్ధతి అనేది మనం డిజైన్ చేసుకోవాలి. ఈరోజు మీకు మంచి రిలయబుల్ పద్ధతి, మంచి ప్రాఫిట్ వచ్చే పద్ధతి అనేది చెప్తాను. అయితే ముఖ్యంగా ఇది వచ్చేసరికి ఫ్రెండ్స్ ట్రేడింగ్ వ్యూ. ఇందులో మనకి డిఫరెంట్ క్యాండిల్ స్టిక్స్ ఉంటాయి. జపనీస్ క్యాండిల్ స్టిక్స్ మాత్రం సెలెక్ట్ చేసుకోండి. మనం రీసెంట్గా ఎందుకు మనం తీసుకున్న కంపెనీలే చూద్దాం. ఇండియన్ ఎనర్జీ ఎక్స్చేంజ్ కంపెనీ, ఇది ఎక్సలెంట్గా మూవ్ అవడం అనేది జరిగింది. సో దీంట్లో మనకి క్యాండిల్ స్టిక్స్ అనేది యాడ్ చేసుకున్నాం కదా, సింపుల్ క్యాండిల్ స్టిక్స్. దాని తర్వాత 2 ఇండికేటర్స్ అనేది యాడ్ చేయండి. ఇక్కడ నేను వాల్యూమ్ అనేది యాడ్ చేశాను ఆల్రెడీ. ఇక్కడ ఇండికేటర్ సెక్షన్కి వచ్చిన తర్వాత మీరేంటంటే క్లిక్ చేసి RSI అని ప్రెస్ చేయండి. రిలేటివ్ స్ట్రెంగ్త్ ఇండెక్స్ అని వస్తుంది. వచ్చిన తర్వాత ఫ్రెండ్స్ దీని మీద డబుల్ క్లిక్ అని చేయండి. చేసిన తర్వాత మనకి RSI, ఓకే, దాని తర్వాత అప్పర్ బ్యాండు, మిడిల్ బ్యాండు అండ్ లోవర్ బ్యాండు అండ్ బ్యాక్గ్రౌండ్ అనేది తీసేసుకోవచ్చు, ఉంచుకోవచ్చు, మీ ఇష్టం అది. బట్ అగైన్ ఏంటంటే కొంచెంగా థిక్నెస్ అనేది పెంచుతున్నాను. ఓకే, దాని తర్వాత ఇక్కడ ఏం చేద్దామంటే ఫ్రెండ్స్, మనకి 60 అప్పర్ బ్యాండ్ పెట్టుకోండి. లోవర్ బ్యాండ్ వచ్చేసరికి 40 అనేది పెట్టుకోండి. మిడిల్ బ్యాండ్ అవసరం లేదు, లోవర్ బ్యాండు 40 అనేది పెట్టుకోండి. ఓకే, నవేంటంటే ఇక్కడ చూడండి, వీటిని కూడా మారుద్దాం. ఇక్కడ సాలిడ్ లైన్ తీసుకుందాం. కలర్ వచ్చేసరికి మనకి ఇది రెడ్ అనేది పెట్టుకుందాం. లోవర్ బ్యాండ్ వచ్చేసరికి మనకి గ్రీన్ అనేది పెట్టుకుందాం. అది కూడా చూడండి. ఇక్కడ నేనేం చేశానంటే అప్పర్ బ్యాండు 60 అండ్ లోవర్ బ్యాండు 40 అనేది పెట్టుకున్నాం. ఫైన్. నా మనం ఏం చేద్దామంటే ఫిబొనాకీ అనేది డ్రా చేసుకోండి. ఎప్పుడైనా సరే మనకి ఒక స్ట్రాంగ్ స్క్రిప్ట్ని ఐడెంటిఫై చేసేటప్పుడు ఫిబొనాకీ అనేది చాలా హెల్ప్ అవుతుంది. ఫిబొనాకీ రిట్రేస్మెంట్ అని ఉంటుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మీకు ఫస్ట్ ఇక్కడ కర్సర్స్, దాని తర్వాత ట్రెండ్ లైన్స్ ఉంటాయి డిఫాల్ట్గా. థర్డ్ దాంట్లోకి వెళ్తే ఫిబొనాకీ రిట్రేస్మెంట్ అని ఉంటుంది. ఈ ఫిబొనాకీ రిట్రేస్మెంట్ అనేది చాలా హెల్ప్ అవుతుంది ఫ్రెండ్స్. మనకి ఎప్పుడైనా సరే మార్కెట్ అనేది ఒక కరెక్షన్ అనేది జరిగినప్పుడు అది హెల్దీ కరెక్షనా అంటే మనకేమవుతుందంటే జనరల్గా మార్కెట్ పైకి వెళ్ళటం జరుగుతుంది, దాని తర్వాత కిందకి రావడం అనేది జరుగుతుంది. ఈ కిందకి వచ్చే దాన్ని ఏమంటామంటే మనం పుల్ బ్యాక్ అంటాం, కరెక్షన్ అంటాం. ఓకే, ఫైన్. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే మనం ఈ కరెక్షన్ అనేది జరిగింది కదా, అది హెల్దీ కరెక్షనా లేకపోతే వీక్ కరెక్షనా అనేది మనం ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి. ఇక్కడ మనం ఫిబొనాకీ అనేది తీసుకున్నాం. జాగ్రత్తగా గమనించండి ఫ్రెండ్స్, ఈ వీడియో అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఒక బెస్ట్ స్టాక్ అనేది ఐడెంటిఫై చేసే ముందు కొన్ని టెక్నికల్గా అబ్జర్వేషన్స్ అనేది చేస్తాం. ఈ కేసులో మనకి ఏమైంది, మార్కెట్ చూడండి 12th ఏప్రిల్ నుంచి మనకి 12th మే దాకా ఒక స్వింగ్ లో, ఇది అక్కడ నుంచి స్వింగ్ హై అనేది క్రియేట్ అయింది. దానికి డ్రా చేసినప్పుడు మనకు 618 రిట్రేస్మెంట్ దగ్గర సపోర్ట్ తీసుకుంది క్లియర్గా. ఒకనొక టైంలో 786 రిట్రేస్మెంట్ దాకా కూడా రావడం అనేది జరిగింది ఫ్రెండ్స్. ఓకే, క్లియర్గా కనిపించడం కోసం కొంచెం పెద్దగా చేస్తున్నా చూడండి. 786
బట్ ఇక్కడ ఈ కరెక్షన్ జరిగింది, ఇక్కడ నుంచి బౌన్స్ అవుతుందా లేదా అనేది ప్రశ్న. అలాంటప్పుడు మనం ఏంటంటే ఇక్కడ ఆర్ఎస్ఐ అనేది చెక్ చేసుకుంటే అబోవ్ 40 అనేది ఉంటే ఓకే, మనకి 50% కావచ్చు, 6182 అండ్ 786 ఈ మూడుటి దగ్గరకు వచ్చి మార్కెట్ వచ్చినప్పటికి కూడా ఆర్ఎస్ఐ అనేది 40 అబోవ్ ఉందంటే అది జనరల్గా ఏంటంటే స్ట్రాంగ్ స్క్రిప్ట్ అంటాం, గుర్తుపెట్టుకోండి. ఓకే, అయితే మనం ఇక్కడ ట్రేడ్ చేయలేదు దీన్ని. మనం ఏం చేసామంటే సేమ్ స్టాక్ని మనం ఇక్కడ పిక్ చేసాం చూడండి. దాని తర్వాత మార్కెట్ చూడండి ఫ్రెండ్స్, ఈ పాయింట్ అనేది లో పాయింట్, ఇక్కడ 342, దాని తర్వాత మనకి హైకి వెళ్ళింది 452. ఈ వెళ్ళిన విధానం చూస్తే చాలా స్ట్రాంగ్గా వెళ్ళింది. దాని తర్వాత మళ్ళీ కిందకు వచ్చింది. ఓకే, ఇది పుల్ బ్యాక్ అంట. ఈ పుల్ బ్యాక్లో మనం ఇక్కడ ఎంట్రీ తీసుకోవచ్చా? ఎంట్రీ తీసుకోవాలంటే కండిషన్స్ ఏంటి ఇప్పుడు సింపుల్గా మనం డిస్కస్ చేసుకున్నాం. ఆర్ఎస్ఐ అనేది అబవ్ 40 ఉంది అనుకోండి, దెన్ ఏంటంటే హెల్దీ కరెక్షన్, అంటే మంచి స్ట్రాంగ్గా ఉంది ఈ స్టాక్ అని చెప్పేసి మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఏం చేద్దామంటే ఫిబొనాకీని మనం ఏదైతే ఈ లో స్వింగ్ ఉందో లో స్వింగ్ నుంచి ఈ హైక్ అనేది డ్రా చేసుకుంటున్నాం. ఓకే ఫ్రెండ్స్, డ్రా చేసుకుంటూ కొంచెం ఎక్స్టెండ్ చేస్తున్నాం రైట్ సైడ్కి, అంతేను. చేస్తే ఎగ్జాక్ట్గా మనకి 50%, ఇది 50% అంటారు ఫ్రెండ్స్. చూడండి ఒకసారి జూమ్ చేస్తున్నాను. ఇది 50% రిట్రేస్మెంట్, అంటే ఈ ఏదైతే మొత్తం లెంత్ ఉందో ఇది సపోజ్ 100 రూపీస్ అనుకోండి, 50 రూపీస్ బ్యాక్ వచ్చేసింది, మళ్ళీ 50% రిట్రేస్మెంట్ అనమాట. ఈ ఓవరాల్గా మూవ్లో 50% అనేది మళ్ళీ కిందకి రావడం అనేది జరిగింది కాబట్టి మనం దీన్ని 50% రిట్రేస్మెంట్ అన్నాం. ఇక్కడ 50% వచ్చింది, ఈవెన్ 618 రిట్రేస్మెంట్కి వచ్చింది, అంటే కిందకు వచ్చింది. బట్ ఇమీడియట్గా ఏమైంది, మళ్ళీ అక్కడ నుంచి బయర్స్ అనేవాళ్ళు వచ్చారు. ఇప్పుడు మనం చెక్ చేసుకోవాల్సింది ఏంటి, ఆర్ఎస్ఐ మనకి అబోవ్ 40 ఉంది కాబట్టి దీంట్లో స్ట్రెంగ్త్ ఉందని చెప్పేసి అర్థం. అందుకని మనం ఈ స్టాక్ అనేది సెలెక్ట్ చేసుకున్నాం. సెలెక్ట్ చేసుకున్న తర్వాత దాదాపుగా ఇది 25% పైన పెరిగింది ఫ్రెండ్స్. ఓకే, దట్స్ ఓకే. సో ఎక్కడ ఎంట్రీ తీసుకోవాలి, దట్ ఈజ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ప్రశ్న. ఇక్కడ మనం చూస్తే ఫ్రెండ్స్ ఒక ట్రెండ్ లైన్ అనేది తీసుకోండి. ఏదైతే మనకి ఇక్కడ 40కి వచ్చి అంటే రిట్రేస్మెంట్ తీసుకున్న తర్వాత ఒక హై అనేది క్రియేట్ అవుతుంది కదా, ఇక్కడ హై, ఈ హైకి పైన ఎప్పుడైతే బ్రేక్అవుట్ జరుగుతుందో ఇక్కడ మనకి బ్రేక్అవుట్ జరిగింది ఫ్రెండ్స్. ఓకేనా, అర్థమవుతుందా? ఇలా ఉన్నాం మనం 50 అంటే 40 అబోవ్ ఉంది, స్ట్రాంగ్ స్క్రిప్ట్, దీన్ని సెలెక్ట్ చేసుకుని ఎప్పుడు బై చేయాలి. ఇప్పుడు మనం వాచ్ చేస్తున్నాం ఇదే స్టాక్ని, ఎందుకంటే మనకి 50% అండ్ 618 రిట్రేస్మెంట్ దగ్గర నుంచి మార్కెట్ అనేది పైకి వెళుతుందా లేకపోతే ఇది వీక్ స్టాక్ అనేది వాచ్ చేస్తూ ఉన్నాం. ఆర్ఎస్ఐని అబ్జర్వ్ చేస్తూ ఉంటే మనకి ప్రీవియస్గా ఒక రెసిస్టెన్స్ అనుకోండి ఆర్ఎస్ఐలో, ఇది 48.80, ఆ లెవెల్ అనేది బ్రేక్అవుట్ అయింది. ఏ క్యాండిల్లో బ్రేక్అవుట్ అయింది చూడండి, ఈ క్యాండిల్లో పర్ఫెక్ట్గా అయింది, అంటే ఈ క్యాండిల్లో మనకి పర్ఫెక్ట్గా అయింది. సో ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ఈ క్యాండిల్ యొక్క హై ఏదైతే ఉందో హై మార్క్ చేసుకొని ఇవన్నీ కూడా డిలీట్ చేద్దాం ఒకసారి ఫ్రెండ్స్. ఈ హై అనేది మనం మార్క్ చేసుకుంటే 423. దాని తర్వాత రీసెంట్గా ఏదైతే స్వింగ్ ఉందో ఆ స్వింగ్ అనేది స్టాప్ లాస్ పెట్టుకోవాలి, ఎందుకంటే మనం పొజిషనల్గా ట్రేడింగ్ అనేది చేస్తున్నాం కాబట్టి ఇది లో పాయింట్, లో స్వింగ్ పాయింట్ అంటాం. ఈ స్వింగ్ పాయింట్ కింద మనం స్టాప్ లాస్ అనేది పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. అట్లీస్ట్ ఏంటంటే మనం 1:2 అనేది మనం ట్రై చేసుకుంటే బెటర్గా ఉంటుంది. లాంగ్ పొజిషన్ తీసుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్, ఇది మన ఎంట్రీ, దాని మీద ఏదైతే బ్రేక్అవుట్ అవుతుందో అక్కడ మనం తీసుకుంటాం ఫ్రెండ్స్ మన ఎంట్రీ. ఇది పొజిషనల్ కాబట్టి మనకి 10% అనేది స్టాప్ లాస్ ఉంది, రఫ్గా 40 రూపీస్ అనేది. దాని తర్వాత మనకి ప్రాఫిట్ టార్గెట్ చూసుకోండి. ప్రాఫిట్ టార్గెట్ వచ్చేసరికి మనకి 1:4.8, అంటే ₹1 మనకి ₹4.80 ప్రాఫిట్ రావడం అనేది జరిగింది. ఓవరాల్గా ఏంటంటే ఇక్కడ మనకి 190 రూపీస్ అప్ సైడ్ మూవ్ అవటం అనేది జరిగింది. ఓకే, సో ఇక్కడ మనం రెండు ఇంపార్టెంట్ పాయింట్స్ అనేది చూసుకున్నాం. ఒకటి ఏంటంటే ఫస్ట్ ట్రెండ్ కరెక్షన్ జరుగుతున్నప్పుడు అది హెల్దీ కరెక్షనా లేదా అని చెక్ చేసుకోవడం కోసం ఆర్ఎస్ఐ సపోర్ట్ అనేది తీసుకున్నాం. ఇక్కడ ఆర్ఎస్ఐ అనేది మనం ఇది చూడండి ఫ్రెండ్స్, హారిజెంటల్గా 60 లెవెల్ ఒకటి మార్క్ చేసుకున్నాం అండ్ 40 లెవెల్ మార్క్ చేసుకున్నాం. బట్ ఇక్కడ 60 లెవెల్ గురించి చెప్పలేదు. ఈ 60 లెవెల్ ఏంటంటే ఫ్రెండ్స్, మార్కెట్ ఎప్పుడైతే 60 లెవెల్ అనేది క్రాస్ చేస్తుందో మనం పొజిషన్స్ని ట్రైల్ చేసుకోవచ్చు, అంటే చాలా స్ట్రాంగ్గా ఉంది స్క్రిప్ట్ అనేది మనకు తెలుస్తుంది. అదేవిధంగా మనం ఇంకొక స్టాక్ కూడా చూసాం. ఓకే, దీని గురించి కూడా మనం ఒకసారి డిస్కస్ చేసుకుందాం ఫ్రెండ్స్. సో ముందుగా మనం ఫిబొనాకీ అనేది డ్రా చేసుకుందాం. ఇది లోయెస్ట్ పాయింట్ ఫ్రెండ్స్, ఎక్కడి నుంచి మనకి మార్కెట్ అనేది
ఇది లోయెస్ట్ స్వింగ్ పాయింట్, స్టార్టింగ్ పాయింట్. ఇక్కడ నుంచి కూడా ఈ హై పాయింట్కి వెళ్ళటం అనేది జరిగింది. ఈ హై పాయింట్కి వెళ్ళిన తర్వాత మార్కెట్ ఏమైందంటే చూడండి, జూమ్ చేస్తున్నాను, ఇక్కడ నుంచి కూడా కరెక్షన్ అనేది జరిగింది. దీన్ని ఏం చేస్తున్నారంటే కొద్దిగా ఎక్స్టెన్షన్ చేస్తున్నాను రైట్ సైడ్కి. చేసినప్పుడు క్లియర్గా మనకి 382 అంటే 0.38 అంటాం. అంటే ఫ్రెండ్స్ సపోజ్ ఇది 100 రూపీస్ అనేది మూవ్ అయింది అనుకోండి, 38 రూపీస్ అనేది కిందకు వచ్చేసింది అనమాట. ఓకే, అర్థమైంది కదా. సో 0.382 రిట్రేస్మెంట్ లెవెల్కి వచ్చింది. ఈవెన్ 50కి రావడానికి ట్రై చేసింది, కానీ ఇమీడియట్గా బయర్స్ అనేవాళ్ళు వచ్చారు. ఈ క్యాండిల్లో రిజెక్షన్ అనేది జరిగింది. బట్ మనం ఏంటంటే దీన్ని ఒక్కదాన్ని బేస్ చేసుకొని ఎంట్రీ అనేది తీసుకోలేం. నెక్స్ట్ ఆర్ఎస్ఐ సపోర్ట్ కూడా మనం తీసుకున్నామంటే మనకి ఇంకా మంచి సపోర్ట్ అనేది దొరికే అవకాశం ఉంది. ఈ కేసులో మనం అబ్జర్వ్ చేస్తే ఫ్రెండ్స్ ఓన్లీ ఆర్ఎస్ఐని చూడండి, అబవ్ 40 అనేది ట్రేడింగ్ జరుగుతుంది. ఇది వచ్చేసరికి లో 43 ఉంది ఫ్రెండ్స్. ఈ పాయింట్ దగ్గర నేను మార్క్ చేస్తున్నాను, లోన్ చూడండి 43 అనేది ఉంది ఇక్కడ. ఓకే, అంటే 43 దాకా వచ్చింది. అక్కడ నుంచి మళ్ళీ పైకి వెళుతుంది. ఇప్పుడు మనం ఏమనుకున్నాం, ఎంట్రీ ఎక్కడ తీసుకోవాలనుకున్నాం, ఎప్పుడైతే రిట్రేస్మెంట్ దగ్గరకు వచ్చిందో 50 కానీ లైక్ ఏదైనా కానీ అక్కడ నుంచి బౌన్స్ అవుతుంది అనుకున్నప్పుడు మనం ఏంటంటే ఈ లెవెల్ అనేది మార్క్ చేసుకుంటాం. ఇక్కడ 53 అనేది మనకు రెసిస్టెన్స్ ఉంది. గమనించండి ఫ్రెండ్స్, ఈ పాయింట్ దగ్గర కన్ఫ్యూజ్ అవ్వద్దు. మనకి బౌన్స్ అయింది ఇక్కడ 40 నుంచి, దాని తర్వాత మళ్ళీ రిట్రేస్ తీసుకొని సెకండ్ టైం బ్రేక్అవుట్స్ అనేది జరుగుతుంది. ఎక్కడ బ్రేక్అవుట్ అవుతుంది, ఏ క్యాండిల్లో బ్రేక్అవుట్ అవుతుందో అక్కడ మనం ఎంట్రీ అనేది తీసుకోగలిగితే మనకి లో రిస్క్ హై ప్రాబబిలిటీ అనేది ఉంటుంది. ఇక్కడ చూడండి, ఆర్ఎస్ఐ అనేది క్లియర్గా ప్రీవియస్ ఏదైతే రెసిస్టెన్స్ ఉందో 53 లెవెల్ దగ్గర అక్కడ బ్రేక్అవుట్ అనేది జరిగింది. ఓకే, క్లియర్గా మనకి ఇక్కడ బ్రేక్అవుట్ అయింది. బ్రేక్అవుట్ అయిన క్యాండిల్ వచ్చేసరికి ఇది ఫ్రెండ్స్, ఈ లెవెల్ ఏది 3274. ఈ లెవెల్ పైన మనం ఏం చేస్తాం, ఎంట్రీ అనేది తీసుకుంటాం. ఓకే, దాని తర్వాత దీని కింద మనం స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేస్తాం. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ ఇంతకుముందు కేసులో మనం స్వింగ్ లో అనేది స్టాప్ లాస్ పెట్టుకున్నాం ఈ పాయింట్ దగ్గర. బట్ ఏంటంటే ఇంత స్టాప్ లాస్ మెయింటైన్ చేయడం అనేది చాలా కష్టం అనమాట. మనకి ఇక్కడ పర్సంటేజ్గా చూసుకుంటే, ప్రైస్ రేంజ్ చూసుకుంటే స్టాప్ లాస్ అనేది చాలా పెద్దగా ఉంటుంది. ఎప్పుడు కూడా మోర్ దాన్ 10% అనేది ఎప్పుడు ఇవ్వద్దు ఫ్రెండ్స్. ఓకేనా, ఇది 15% ఉంది మనకి స్టాప్ లాస్, చాలా ఎక్కువ అనమాట ఇది. అందుకని మనం ఏంటంటే రీసెంట్గా ఒక బ్యూటిఫుల్ స్వింగ్ ఉంది కాబట్టి ఈ పాయింట్ దగ్గర మనం ఏంటంటే స్టాప్ లాస్ అనేది పెట్టుకోవచ్చు ఈ పాయింట్ దగ్గర. ఇప్పుడు మనం ఒకసారి స్టాప్ లాస్ అనేది చూసుకుందాం. చూసుకుంటే మనకి 8% ఉంది, 7.5 అంటే రఫ్గా 8% స్టాప్ లాస్ అనేది ఉంది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే లాంగ్ అనేది తీసుకుందాం ఫ్రెండ్స్. ఇక్కడ ఈ రెండు కూడా ఏంటంటే మనం ఆల్రెడీ టెలిగ్రామ్లో అప్డేట్ చేసాం, సోషల్ మీడియాలో అంటే మన యూట్యూబ్లో కూడా అప్డేట్ చేసుకున్నాం. ఈ రెండు స్టాక్స్ మనం యాడ్ చేసుకున్నాం ఈవెన్ పోర్ట్ఫోలియోలో. దగ్గర దగ్గర 1:3.15 అంటే మనం ₹1 రిస్క్ చేస్తే మనకి 3 రూపీస్ పైన ప్రాఫిట్ రావడం అనేది జరిగింది. చూడండి, మనకి ఇక్కడ స్టాప్ లాస్ 250 పాయింట్స్ ఉంది, టార్గెట్ వచ్చేసరికి 800 ఉంది రఫ్గా. సో ఈ విధంగా ఏంటంటే మనకి ఆర్ఎస్ఐ అనేది అబవ్ 40 ఉన్నప్పుడు మనం ఎంట్రీ తీసుకోగలిగితే మంచి రిజల్ట్స్ అనేది వచ్చే అవకాశం ఉంది. మనం చాలాసార్లు 52 వీక్ హై అండ్ ఆల్ టైమ్ హై స్టాక్స్ దగ్గర మనం ఫోకస్ చేయాలని చెప్తాం కదా. 52 వీక్ హై దగ్గర లేదు ఆల్ టైమ్ హై దగ్గర స్టాక్స్ వెళ్ళినప్పుడు మళ్ళీ కరెక్షన్కి వచ్చినప్పుడు నెక్స్ట్ ఈసారి ఏం చేద్దామంటే ఆర్ఎస్ఐ 40 లెవెల్స్ దగ్గర ఎలా బిహేవ్ చేస్తుంది దాన్ని బట్టి మనం ఏంటంటే ఎంట్రీ అనేది తీసుకొని మన స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేసుకొని బిలో 10% ఉండేటట్టు చూసుకొని మంచి ఎంట్రీ అనేది తీసుకొని మంచి రివార్డ్ అని తీసుకోవడానికి ట్రై చేద్దాం. అట్లీస్ట్ ఏంటంటే మనకి బేసికల్గా 1:2 ఉండేటట్టు ఫోకస్ అనేది చేద్దాం. అది ఫ్రెండ్స్ ఈ రోజుకి. ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ధన్యవాదాలు ఫ్రెండ్స్.